అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో టేస్టీ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు న్యూ ఇయర్కి షూట్ చేశాను, ఈ వీడియో తీశాను, కొంచెం పెట్టడం లేట్ అయింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా మనం ఒక కప్ మైదాను తీసుకొని దీనిలో ఒక చిటికెడు సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 30 గ్రాముల కోకో పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ వేసుకొని అన్నీ జల్లించుకొని మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక మిక్సింగ్ బౌల్లో నేను 1 కప్ మైదాకి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్లో ఎగ్ వైట్ అండ్ ఎల్లో పార్ట్ని సపరేట్ చేయాలి. నేను ఇక్కడ ఇలా గరిటెతో ట్రై చేశాను, కానీ ఎల్లో పార్ట్ అనేది కిందికి పడిపోతుంది. అందుకే ఆ ఎగ్ షెల్తోనే ట్రై చేసి ఆ ఎల్లో పార్ట్ అనేది పక్కకు సపరేట్ చేసేసాను. ఇలా సపరేట్ చేసుకున్న ఎల్లో పార్ట్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 50 ml మిల్క్ అండ్ 50 ml ఆయిల్ కుకింగ్ ఆయిల్ కూడా అండ్ వెనిలా ఎసెన్స్ ఒక మూత వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ పార్ట్ కూడా విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకొని దీనిలో 3 పార్ట్స్గా షుగర్ పౌడర్ని కూడా 3 పార్ట్స్గా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని కూడా కలుపుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్నాక మనం మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ని ముందుగా బటర్ పేపర్తో రెడీగా పెట్టుకున్నటువంటి ఒక మౌల్డ్లో వేసుకొని ఇలా ట్యాప్ చేస్తూ రెడీగా పెట్టుకోవాలి. ఈ చిన్న మౌల్డ్ని పెద్ద మౌల్డ్లో పెట్టుకొని దీనిలో ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న వాటర్ని ఆ పెద్ద మౌల్డ్కి సగం వరకు పోసుకోవాలి. ఇప్పుడు మైక్రోవేవ్ని 180 degrees దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యాక మనం ఆ మౌల్డ్ని దీంట్లో షిఫ్ట్ చేసుకొని 35 minutes కన్వెన్షన్ మోడ్లో బేక్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా కేక్ బేక్ అయింది. ఇది పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ని డీమోల్డ్ చేసేసి నేను దీన్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను బటర్ క్రీమ్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియోను నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. దాన్ని కూడా అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రెడీ చేసుకోవాలి. ఇలా బటర్ క్రీమ్ని అప్లై చేశాక మీకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్లు దీని మీద ట్రై చేయొచ్చు. నేను కేక్లో షుగర్ సిరప్ వాడలేదండి. మీకు కావాలంటే బటర్ క్రీమ్ పూసే ముందే ఆ కేక్ మీద షుగర్ సిరప్ వేసిన తర్వాత బటర్ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో చక్కగా అండ్ ఇంట్లోనే ఇలా చాలా బ్యూటిఫుల్గా చక్కగా కనిపించే అండ్ టేస్టీగా ఉండే కేక్ని రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా వచ్చిందని మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కమెంట్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.